ఈ వారం ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ వీక్. ప్రెగ్నెన్సీ ఎలా మొదలవుతుంది అనేది చాలా మందికి పూర్తిగా తెలియదు. ఈరోజు మనం ఎంబ్రియో ఎలా తయారవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫర్టిలైజేషన్కి ముందు మహిళలో ఎగ్ ఒక ప్రత్యేకమైన స్టేజ్లో ఉంటుంది. స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొదటగా స్పర్మ్ ఎగ్ బయట ఉన్న లేయర్కి అటాచ్ అవుతుంది. ఇది ఒక సెలెక్టివ్ ప్రాసెస్. ప్రతి స్పర్మ్ అటాచ్ కాలేదు. అటాచ్ అయిన తర్వాత స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది. దానిని ఎక్రోసమ్ రియాక్షన్ అంటారు. తర్వాత స్పర్మ్ మరియు ఎగ్ కలుస్తాయి. స్పర్మ్లోని DNA ఎగ్లోకి ప్రవేశిస్తుంది. ఇదే అసలు ఫర్టిలైజేషన్ ప్రారంభం. అక్కడే ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. కాల్షియం సిగ్నల్స్ స్టార్ట్ అవుతాయి. ఎగ్ యాక్టివేట్ అయి ఎంబ్రియో డెవలప్మెంట్ ప్రారంభమవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఫర్టిలైజేషన్ సక్సెస్ కాదు. కొన్ని సందర్భాల్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఒక స్టెప్ బై స్టెప్ బయాలజికల్ ప్రాసెస్. ప్రతి స్టెప్ సరిగ్గా జరిగితేనే సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ AMH మరియు ఓవేరియన్ రిజర్వ్ గురించి తెలుసుకుందాం.